కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ్ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సంజయ్. అమ్మా, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల గురించి అత్తగారు ఎలా ప్రవర్తించాలంటారు? అంటే ఏ విధంగా అంటే కొత్తగా పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కూడా అత్తారింటికి వెళ్ళాక చాలా లోన్లీ ఫీల్ ఉంటుంది. సంథింగ్ అందరితో ఏది షేర్ చేసుకోలేదు, ఎవరితో ఏం మాట్లాడాలన్నా భయంగా కొంచెం అందరితో కలవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అత్తగారు తనతో ఎలా ప్రవర్తించాలంటారు? తనకి ఎలా దగ్గర అవ్వాలంటారు? అసలు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది ఎలా ఏర్పరచుకోవాలంటారు అసలు? కదా, మీరు మంచి టాపిక్, ప్రతిసారి మంచి టాపిక్ తో వస్తున్నారు. ఇది మీ ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా ఉంది. అయ్యో, అందుకనే ఒకే దాంట్లో ఒకటే షాట్ లో చాలా ప్రశ్నలు అడిగారు. ఎస్, మీరు అన్నట్టుగా ఒక అమ్మాయి అంటే ఒక కంప్లీట్ గా మన ఫ్యామిలీ ఏంటో, మన పద్ధతులు ఏంటో, మన ఆహారం అలవాట్లు ఏంటో, మనం ఎలాంటి వాళ్ళమో తెలియకుండా కంప్లీట్గా ఒక కొత్త ఫ్యామిలీ నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరిది ప్రధాన పాత్ర ఎవరిదంటే హస్బెండ్ది 100%, అత్తగారిది 2000%. ఓకే, అత్తగారు అంత ఇంపార్టెంట్. ఏ ఫ్యామిలీలో అయినా చూడండి, ఏ ఫ్యామిలీ అయినా అత్తగారు కోడలు ఒకటే మాట మీద ఉంటే అస్సలు గొడవలు ఆ ఇంట్లో. అస్సలు చాలా కూల్గా ఉంటుంది ఆ ఇల్లు కదా, అస్సలు గొడవలేదు. మీరు ఏమన్నా అనుకోండి, నా కోడలు నేను ఒకటే అన్నారనుకోండి, అసలు గొడవే లేదు. గొడవలంతా వచ్చేది మావయ్య గారి పాప, ఆయన ఎక్కడో మంచినీళ్ళు తాగేసి పేపర్ చదువుకొని పడుకుంటాడు. వచ్చిన చావంతా అత్తగారు కోడలు వీళ్ళిద్దరే. ఓకే, సో వీళ్ళిద్దరు పాలు నీళ్ళలాగా కలిసిపోవడము అనేది చాలా గ్రేట్. నిజంగా అలా కలిసిపోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నారు. ఉప్పు నిప్పులాగా ఉండే ఫ్యామిలీసే బయటకు వస్తున్నాయి కదా. నువ్వు ఒకటంటే నేను ఒకటంటే. మనం పాస్ట్ లో చూసుకున్నా సరే అమ్మా, ఎప్పుడు అత్తగారికి కోడలికి గొడవలు అనేవి ఎక్కువ జరుగుతుంటాయి. సినిమాల్లోనే రియల్ లైఫ్ లో టేక్ ఇట్ గ్రాంటెడ్ అనమాట. అత్తగారు కోడలంటే వీళ్ళిద్దరికి పడద్దు అనేది. కానీ ఈ కాలంలో అలా లేరండి చాలా మటుకు ఫ్యామిలీస్. ఈవెన్ నాకు ఒకటే ఒక అమ్మాయి, వాళ్ళ అత్తగారు అంటే నేను తల్లినైనా నాకంటే ఎక్కువ చూసుకుంటారు. మా అమ్మాయి కూడా వాళ్ళతో అలాగే ఉంటది అనమాట. కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, నేను గ్రేట్ గా చెప్తాను. కొన్ని ఫ్యామిలీస్ నిజంగా చాలా బాగున్నాయి, చాలా అంటే అండర్స్టాండింగ్ అనమాట. అంటే ఒకటే ఏంటంటే కోడల్ని ఒక కూతురులాగా చూసుకోవాలి. అట్లాగే వచ్చిన కోడలు కూడా తన తల్లిలాగా చూసుకోవాలి. అప్పుడు అస్సలు గొడవలు ఉండవు. ఏదన్నా ఒక మాట అన్నా, ఏదన్నా ఒక పద్ధతి చెప్పినా మా అమ్మ చెప్తుంది కదా, అట్లాగే మా అత్తగారు చెప్తున్నారు. సో ఫస్ట్ అక్షరాలు సేమ్ కదా, ఒట్టి నెక్స్ట్ అక్షరమే అమ్మ అత్త, అంతే. తేడా ఏముంది చెప్పండి? ఆ ఒక్క అక్షరం తేడా మీరు చూపించకండి. అత్తలో అమ్మని చూసుకోండి, అమ్మలో అత్తయ్యని చూసుకోండి, అసలు తేడాలే ఉండవండి. కాకపోతే ఏంటంటే అర్థం చేసుకోవటం లేదన్నమాట. అర్థం చేసుకోకపోగా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయండి. సో ప్రతి ఒక్క అత్తగారు కోడల్ని తన కూతురులాగా చూడండి. చూసి ఒకవేళ చిన్న పొరపాట్లు ఏవైనా చేసినా కూడా కూర్చోబెట్టి మాట్లాడండి. చాలా మటుకు ఏం చేస్తారంటే ఈ అత్తగారు వాళ్ళు తన ఆధిపత్యం చూపించుకోవడానికి తనదే పెత్తనం జరుగుతుంది, తనదే పై చేయి ఉండాలని ఒకవేళ ఏదైనా పొరపాటు చేసిన నలుగురిలో తనను మాట్లాడతారు. అది చాలా తప్పు. నిజంగానే అమ్మాయి ఏదో భోజనానికి పిలిచారండి ఒక నలుగురిని, ఏదో పాపం వంట చేస్తూ ఒక ఉప్పో పప్పో లేకపోతే ఒక కారమో పంచదారో ఎక్కువ లేనినాయి, తిను పర్లేదు. తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయి, అమ్మ ఇదిగో ఇందులో ఇంత వేయాలి, ఇంత కాదు అని నువ్వు చెప్పు, సరిదిద్దుకుంటుంది. సరే అత్తయ్య గారు, అవునా నాకు తెలియదు అంటుంది. అందరి ముందు నీకు ఇదేనా, మీ అమ్మ నాన్న ఇదేనా నేర్పించారు, నీకు వంట కదా అంటే అయిపోయింది. అక్కడే మళ్ళీ మంట. సో ప్రతి అత్తగారు కోడల్ని అంటే కూతురు తప్పులు చేస్తే ఎలా సరిదిద్దుతుందో అలా సరిదిద్దాలి. అట్లాగే కోడలు కూడా ఒకవేళ అత్తగారు ఏమైనా చెప్తే, నిజంగా మా ఇంట్లోనే ఏదైనా తప్పు చేస్తే మా అమ్మ నాకు చెప్తుంది కదా, నేను కరెక్ట్ చేసుకుంటాను కదా అనే మనస్తత్వం ఉంటే అస్సలు గొడవలే రావండి. ఈ అత్తగారులు ఏంటంటే ఇంకొకటి అంటే కొడుకుకి ఎందుకు పెళ్లి చేస్తారండి? చక్కగా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి చిలక గోరింకల్లాగా ఉండాలి, చక్కగా సంసారం చేసుకోవాలి. ఎందుకంటే మీ వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి, నీ ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చింది ఒక పరాయి ఇంటి నుంచి ఒక అమ్మాయి. సో అలాంటప్పుడు అమ్మాయిని ఎలా చూసుకోవాలి? చాలా ప్రాణంగా చూసుకోవాలి కదా. అలాంటి అమ్మాయికి మీరు సపోర్ట్ 100% సపోర్ట్ చేయాలి. తెలిసి చేసిన తప్పులను నిజంగా మంచి మనసుతో, పెద్ద మనసుతో మీరు తప్పకుండా మీరు క్షమించాలి. ఇంకొకటి ఏంటంటే అంటే కొడుకుకి ఎందుకు పెళ్లి చేస్తారు? మీరు ఇదివరకు చెప్పిన సంసారం చక్కగా ఉండడానికి. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే
మీరు ఓర్వలేనితనము, వాళ్ళిద్దరు ఎక్కడికైనా బయటకు వెళ్తే నేను వస్తానడము, లేకపోతే సడన్ గా నాకు ఒంట్లో బాగలేదనడము, ఇవన్నీ చాలా మటుకు కొంతమంది అంటే చూడలేక, వాళ్ళిద్దరు బాగుంటే చూడలేక. నిజంగా అలాంటి ఉద్దేశం అసలు పెళ్లి చేయడం ఎందుకు? చక్కగా మీరే ఉండొచ్చు, మీ మీ వాడిని మీ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. సో కొంతమంది అలా చేస్తారనమాట. ఇవన్నీ ఏమంటే అత్తగారు గారు కూడా ఇది వరకు లాగా నా కొడుకు నాతో ఉండలేడు, ఎందుకంటే ఒక మనిషి ఇద్దరికి సేమ్ టైం స్పెండ్ చేయాలి అంటే తప్పకుండా ఆ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా. ఇది వరకు ఏంటి, రాగానే అమ్మ దగ్గర కూర్చొని ఏదో కబుర్లు చెప్పేసి ఆమె వండింది ఏదో తినేసి ఫ్రెండ్స్తో తిరిగి వచ్చేవాడు. కానీ ఇక్కడ కాదు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే పెళ్ళైన తర్వాత నిజంగా ఇంకొక ప్రాణి ఉంది నీకోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. పొద్దున వెళ్ళాడు మా ఆయన, సాయంకాలం వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. రాగానే అమ్మ దగ్గర కూర్చొని టీవీ చూస్తుంటే నిజంగా కోడలికి మండుతుందా మండదా కదా. అప్పుడు ఏం చేయాలి, బాబు పో లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కొంతసేపు ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, బయటికి వెళ్ళి రండి అని చెప్తే నిజంగా అసలు గొడవలే ఉండవు, గొడవే లేదు. అట్లాగే కోడలు కూడా పోనీలే పొద్దునుంచి లేడు కదా వాళ్ళ అబ్బాయి, ఏదో కాసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటే పర్వాలేదు. కానీ అలా అనుకోవట్లేదు. రాగానే నీకు మీ అమ్మాయి కనిపించిందా, నేను కనబడట్లేదా, పొద్దు నుంచి నేను అసలు ఇంటికి చాకరీ చేయడానికి వచ్చానా, నేను పని మనిషినా, పొద్దు నుంచి వండుతూనే ఉన్నాను, నీకోసం ఎదురు చూస్తే నువ్వు రాగానే వెళ్ళి మీ అమ్మాయి పక్కన కూర్చున్నావు, మళ్ళీ అగ్గిపుల్ల గీయడమే. సో ఇదేంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇద్దరు సర్దుకుపోవాలన్నమాట. ఆమెను ఈమె అర్థం చేసుకోవాలి, ఆమె కూడా అర్థం చేసుకోవాలి. అంతేగాని ప్రతిదానికి చీటికి మాటికి ప్రతిసారి ఇంకొకటి, కొంతమందికి ఒక పాడు అలవాటు ఉంటుంది. ఎంతసేపు వచ్చి పుట్టింటి వాళ్ళు అనడం, మీ అమ్మ ఇది నేర్పించిందా, మీ పద్ధతులు ఇదేనా, మీకు ఇంతవరకు తెలీదా, మీ అమ్మ అసలు వంట నేర్పించలేదా. అమ్మ నేర్పించలేదా అనుకో, పోనీ నువ్వు నేర్పించి ఇప్పుడు నీ కూతురికైతే నేర్పించలేదా, అంతే కదా. ఒకప్పటికి నువ్వు కూడా ఒక ఇంటికి కోడలువే కదా, నువ్వు కూడా ఎక్కడో ఇంటి నుంచి ఇంటికే కోడలు కావచ్చు, ఇప్పుడు నీకు అత్త పొజిషన్ వచ్చింది, అంతేనా. అది అనుకోవట్లేదు. అంతసేపు నేను అత్తగారి పైనుంచి భూమి మీద పడడమే నేను అత్తగారి లాగా పుట్టాను అని అనుకుంటే చాలా కష్టం అవుతుంది. సో ఇంకా కొంతమంది సాడిస్ట్ అత్తగారులు ఉంటారు. ఎలా ఉంటారంటే, అంటే వాళ్ళ అత్తగారు ఈమెను ఎంత కష్టపెట్టిందో, ఈమెను ఎన్ని తిప్పలు పెట్టిందో అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. సరే, ఆవిడకి నీకు పడక చేసింది, నువ్వు మళ్ళీ అది ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తావు ఇక్కడ, కాదు కదా. అలా కాదు. అంటే కొంతమంది మైండ్ సెట్ అట్లాగే ఉంటుందండి. ఎంతసేపు వచ్చేసి సాధించడం అనేది లేకుండా ఇద్దరు కలిసిమెలిసి నిజంగానే కలిసిమెలిసి ఉంటే నిజంగా ఆ ఇల్లు చాలా బాగుంటుందండి. అసలు అంటే కొంతమంది ఇళ్లలో చాలా చక్కగా ఉంటారండి. అందరు కలిసిమెలిసి ఉంటారు, ఎటువంటి పొరపచ్చులు ఉంటావు, ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు, బయటికి వాళ్ళ సంగతులు బయటికి రానియరు అనమాట. కొంతమంది మాత్రం చిన్న విషయాన్ని పెద్దగా చేసి ఆడు పాపం పొద్దునంతా పనిచేసి ఇంటికి రాగానే మనశ్శాంతి లేక మొత్తం డైలాగ్ పేపర్స్ ఎవరి పేపర్స్ వాళ్ళు రెడీగా పెట్టుకుంటారు. వీడు రాగానే ఇప్పుడు చదివేస్తారు, ఏంట్రా నీ పెళ్ళం ఇలా చేసిందంటే ఆవిడ, ఏంటి మీ అమ్మాయి ఇలా చేసింది, చలో వేరు కాపురం పెడదామని ఆవిడ, చలో నా దగ్గర ఉండద్దని వీళ్ళు. సో ఎన్నిటికీ ఏంటంటే ఓర్వలేనితనము, సర్దుకుపోవటం తెలియకపోవడము, ఇవన్నీ. సో బయటి నుంచి వచ్చిన ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు నా కూతురిలాగా చూసుకోవాలి, తప్పులు ఒప్పులు ఉంటే నేను సరిదిద్దాలి అని అత్తగారు అనుకున్న, కోడలు కూడా అదే విషయంలో మా అమ్మాయి నన్ను సరిదిద్దుతుంది కదా, మా అమ్మాయి ఏదన్నా తప్పు చేస్తా నాకు చెప్తుంది కదా, నేను కూడా అలా తెలుసుకుంటాను, అత్తయ్య గారు నాకు తెలియదండి, మీరు ఈ సంగతి చెప్పండి నేను నేర్చుకుంటాను అంటే అత్తగారు నిజంగా ఏం ముట్టదండి. అవునమ్మా నేను నేర్పిస్తానంటే. అట్లాగే అత్తగారు కూడా కోడలతో అలాగే ఉండాలి, కోడలు ఎలా ఉండాలి అలాగే ఉండాలి, లేకపోతే మాత్రం ఇలాంటివి తప్పవండి, ప్రపంచ యుద్ధాలే జరిగిపోతాయి. అత్తగారి దగ్గర కొంచెం లోయల్టీ చూపించడానికి కోడలు ఒప్పుకోరు, కోడల దగ్గర కొంచెం ప్రేమ చూపించుకోవడానికి అత్తగారు లేదండి. ఇప్పుడు కొంచెం కాలం మారిందండి, అప్పటిలాగా లేరు, కొంతవరకు బాగానే ఉన్నారు, ఇంకా మారాలి. అత్తగారు అర్థం చేసుకుంటున్నారు, కోడలు కూడా అర్థం చేసుకుంటున్నారు, మా అత్తమ్మ అంటున్నారు, మా కోడళ్ళు కూడా మా కోడలైనా మా ఇంటికి మా కూతురు పెళ్ళై వెళ్ళిపోయినా ఇంకో కూతురు వచ్చిందని చెప్పుకుంటే అత్తగారులు కూడా చాలా మంది ఉన్నారండి. ఎక్కడైతే లేవో అలాంటి ఫ్యామిలీస్ గురించే మనం మాట్లాడుకుంటున్నాము. సో అలాంటి వాళ్ళని చూసి వీళ్ళు కూడా మారితే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా మారుతారమ్మా, ఖచ్చితంగా. నిజంగా వీళ్ళు ఇలాంటి పద్ధతులన్నీ పాటించి కోడలను కూడా కూతురులో చూడగలిగితే ఇల్లు నిజంగా బంగారం ఏం ఉంటుంది. వేరు కాపురాలు ఎందుకు వస్తాయి, కొడుకు తల్లికి దూరంగా ఎందుకు ఉంటాడు, ఇలాంటి గొడవలు ఎందుకు జరుగుతుంటాయి. చిన్న అండర్స్టాండింగ్ మీరు అన్నట్టుగా అత్తగారు చూపించే ప్రేమ కోడలికి మాత్రం తప్పకుండా మీ ఆవిడకి ఇవన్నీ చెప్పండి, మీ అమ్మగారికి మీ ఆవిడకి తప్పకుండా. నేను చెప్పడం కదండి, వీడియో వాళ్ళకి షేర్ చేస్తాను. బెస్ట్ ఫ్రీ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.